హాయ్! నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. లో బీటా హెచ్‌సీజీ వాల్యూ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి? సో, బీటా హెచ్‌సీజీ వాల్యూ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత యూజువల్‌గా 2 వీక్స్ తర్వాత రిపీట్ చేయమని చెప్తాం. అంటే ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఫస్ట్ నాడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిందనుకోని 14థ్ నాడు మనం బీటా హెచ్‌సీజీ చేయమని చెప్తామనమాట. ఈ వాల్యూ అనేది లో ఉంది అంటే, లో అంటే ఎంత వాల్యూ అంటే యూజువల్‌గా లెస్ థాన్ 50 ఉన్నప్పుడు అది రిపీట్ చేయమని చెప్తాం ఆఫ్టర్ 48 అవర్స్. 48 అవర్స్ తర్వాత లెస్ థాన్ 50 ఉన్న వాల్యూ డబుల్ అయిందనుకోండి, క్లోజ్ ఫాలో అప్ ఆఫ్ ది బీటా హెచ్‌సీజీ అనేది చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ వాల్యూ మోర్ దెన్ 300 ఆర్ 400 అలా వచ్చిందన్నప్పుడు మళ్ళా రిపీట్ 48 అవర్స్‌కి చేసినప్పుడు అది డబ్లింగ్ అయినప్పుడు మనకి మళ్ళీ ఫాలో అప్ అనేది చాలా అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్ 1 వీక్ తర్వాత స్కాన్ అనేది సజెస్ట్ చేస్తామనమాట. లో వాల్యూస్ ఉన్నప్పుడే క్లోజ్ ఫాలో అప్ ఆఫ్ డబ్లింగ్ అంటే 50 వచ్చిందనుకోండి, 48 అవర్స్ తర్వాత అది ఎలా వచ్చింది అనేది చాలా చాలా ముఖ్యం. ఇన్ కేస్ బీటా హెచ్‌సీజీ 48 అవర్స్ తర్వాత డ్రాప్ అయిందనుకోండి, దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేసి అంటాం. అంటే ఎంబ్రియో మనం ఏదైతే పెట్టామో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అప్పుడు అది చాలా వరకు ఇంప్లాంటేషన్ అయింది. కానీ అది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎంబ్రియో ఆర్ క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియో కొద్దిగా తక్కువ ఉండడం వల్ల అది ముందుకెళ్ళలేకపోయిందనేది మనము ఇంటర్ప్రిట్ చేసుకుంటామనమాట. సో, ఇంప్లాంటేషన్ అయింది కానీ అది ముందుకెళ్ళట్లేదు అన్నప్పుడు ఎంబ్రియానిక్ కాజ్ ఏదైనా ఉందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెర్మ్ ఏదైనా ఉందా అనేది మనం ఎనకాలకెళ్ళి ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో చూసుకుంటామనమాట. ఇన్ కేస్ బీటా హెచ్‌సీజీ ఫస్ట్ వాల్యూ 300, 400 వచ్చింది అండ్ 48 అవర్స్‌కి డబ్లింగ్ అయిందనుకో, ఇట్స్ అ గుడ్ ప్రోగ్రెస్ థాట్ అది ఇంప్లాంటేషన్ అయింది అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫర్దర్ గ్రోయింగ్ ఇన్ సైజ్. అండ్ 1 వీక్ తర్వాత మనకి స్కానింగ్‌లో అకార్డింగ్ టు ది లాస్ట్ పీరియడ్ అంటే ఎన్ని వీక్స్ కరెస్పాండ్ అవ్వాలో అన్ని వీక్స్‌లో స్కాన్‌లో కనిపియాలన్నమాట. ఎప్పుడైనా మనకి జెస్టేషనల్ ఏజ్ అంటే ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ ఉంది అనేది ఖచ్చితంగా లాస్ట్ పీరియడ్ నుంచే కౌంట్ చేస్తామన్నమాట. నాట్ ఫ్రమ్ ది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ డేట్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకొచ్చి కనుక్కోండి. థాంక్ యూ.